అధికారం కోసం చాలా సంవత్సరాలు వేచి చూసిన లేబర్ పార్టీకి ఫైనల్గా పవర్ దక్కింది. అయితే ఇది అంత సులువుగా ఏమీ రాలేదు. కన్జర్వేటివ్ పార్టీ వైఫల్యాలతో పాటు సొంత పార్టీని గాడిలో పెట్టడానికి స్టార్మర్ పడ్డ శ్రమ కూడా చాలానే ఉంది. అయితే దీనికోసం స్టార్మర్ ఏం చేశారు? అధికారం అయితే దక్కింది, కానీ లేబర్ పార్టీ ముందున్న సవాళ్ళ మాటేంటి? బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ ప్రారంభానికి ముందు కీర్ స్టార్మర్ 4.5 సంవత్సరాల లేబర్ పార్టీ నాయకుడిగా ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నారు. అప్పట్లో ఆ పార్టీ 100 ఏళ్ల చరిత్రలో ఘోర పరాజయాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈస్ట్ మిడ్లాండ్స్లో చివరి ప్రచార ర్యాలీకి ముందు విలేకరులతో మాట్లాడుతూ ఈ పార్టీని సరిదిద్దడానికి, అధికారాన్ని తిరిగి పొందడానికి 10 సంవత్సరాలు పడుతుందని కొందరు అన్నారని, మీరు ఈ పార్టీని ఎప్పటికీ గట్టెక్కించలేరని కొందరు వెక్కిరించారని, అయితే మళ్లీ ప్రభుత్వంలోకి వస్తున్నామనే సంకేతాల మధ్య లేబర్ పార్టీ భారీ విజయం అంచుల్లో ఉందని చెప్పారు. నిజానికి 1997లో టోనీ బ్లెయిర్ న్యూ లేబర్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ తర్వాత బ్రిటన్ పార్లమెంట్లో అతిపెద్ద మెజార్టీ కోసం లేబర్ పార్టీని విజయపథంలో నడిపిన ఏకైక వ్యక్తి స్టార్మర్ అని విశ్లేషకులు చెబుతున్నారు. రెండు 2020లో కరడుగట్టిన లెఫ్ట్ లేబర్ నాయకుడు జెరెమీ కార్బిన్ నుంచి బాధ్యతలు స్వీకరించినప్పుడు యూకేలోని ఊహాజనిత ప్రధానమంత్రిగా తన అవకాశాల అంచనాల్ని స్టార్మర్ అధిగమించేశారు. ఎలాగూ యూకే రాజకీయ పరిస్థితులు కొంతవరకు ప్రతిపక్షానికి అనుకూలంగా ఉండడంతో ఈ విజయం మరింత సులువైంది. బోరిస్ జాన్సన్ పార్టీ గేట్ కుంభకోణం, లిజ్ ట్రస్ మినీ బడ్జెట్ మరింత ఊపునిచ్చింది. బ్రిటిష్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఆశించిన ఫలితానికి అన్ని అంశాలు సహకరించాయి. కానీ స్టార్మర్ తన పార్టీని ప్రక్షాళన చేయడంలో, కార్బిన్ను స్వయంగా బహిష్కరించడంలో, మళ్లీ గెలిచి పాలించే స్థితికి తీసుకురావడంలో మౌనంగా భారీ పోరాటాన్ని చేశారు. హౌస్ ఆఫ్ కామన్స్లో పార్టీ కీలకమైన 326 సీట్ల థ్రెషోల్డ్ని దాటిన తర్వాత ఇది మంచి అనుభూతి, నేను నిజాయితీగా ఉండాలి అని స్టార్మర్ లండన్లోని లేబర్ మద్దతుదారులతో అన్నారు. సర్ కీర్ అని ముద్దు పేరున్న స్టార్మర్ రాజకీయాల్లోకి రాకముందు న్యాయవాద వృత్తిలో కూడా గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఎన్నికల ప్రచారమంతటా ఓటర్లను ఆకర్షించడానికి చాలా కష్టపడ్డారు. సాధారణ కుటుంబ నేపథ్యంలో ఎదిగిన స్టార్మర్ తండ్రి ఒక టూల్ మేకర్. అనారోగ్యంతో నర్సు ఉద్యోగం వదిలేసిన తల్లికి పుట్టిన 4 పిల్లల్లో ఒకడు. బిల్లు చెల్లించకపోవడం వల్ల ఇంట్లో ఫోన్ కట్ అయిన పరిస్థితుల్ని కూడా స్టార్మర్ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు. జీవితాల్ని తీర్చిదిద్దడం ఎంత కష్టమో తనకు తెలుసునంటూ లేబర్ పార్టీ అభిమానులతో పాటు జీవన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రజల్ని భారీగా ఆకర్షించారు. 1980ల చివరిలో లండన్లో యువకుడిగా స్టార్మర్ వామపక్ష సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. రాడికల్ గ్రంథాల్ని వ్రాసేవాడు. తర్వాత మానవ హక్కుల న్యాయవాదిగా ఎంతో ఎత్తుకెదిగారు. ఫాస్ట్ ఫుడ్ చైన్ను విమర్శిస్తూ కరపత్రాల్ని పంపిణీ చేసినందుకు మెక్డొనాల్డ్స్ నుంచి పరువు నష్టం దావా వేసిన హెలెన్ స్టీల్, డేవిడ్ మోరిస్ అనే 2 కార్యకర్తల్ని సమర్థించిన తర్వాత స్టార్మర్ బ్రిటన్లో పాపులర్ అయ్యారు. తన 40 ఏళ్ల వయస్సులో 2002లో క్వీన్స్ కౌన్సిల్గా నియమించబడ్డారు. ఆ తర్వాత సంవత్సరం ఉత్తర ఐర్లాండ్లోని పోలీసింగ్ బోర్డుకు మానవ హక్కుల సలహాదారుగా ఉన్నారు. 2008 నుంచి 2013 వరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ అయ్యారు. ఈ పాత్ర యూకేలో క్రిమినల్ న్యాయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించింది. దీనికి ముందు స్టార్మర్ తనని తాను బయట నుంచి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తిగా భావించేవాడు. అయితే మార్పు కోసం వ్యవస్థ లోపలుండి పనిచేయడం స్టార్మర్కు మొదటి అనుభవం. తర్వాత ఈ కొత్త మార్గం చాలా ప్రభావవంతంగా ఉందని స్టార్మర్ గుర్తించారు. అది అతన్ని బ్రిటన్ ప్రధానిగా నిలబెట్టింది. రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత స్టార్మర్ మొదటి ఓటమి నుంచి ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నారు. 2020లో స్టార్మర్కి అవకాశం వచ్చింది. స్టార్మర్ లేబర్ సభ్యులకు 10 హామీలతో ప్రచారాన్ని నిర్వహించి గెలిచారు. ముఖ్యంగా కార్బొనేట్ ఎజెండాలో పునరుద్ధరణ, రైలు, మెయిల్, విద్యుత్తు, నీరు వంటి వాగ్దానాలతో కూడిన కీలక హామీలు అతన్ని రాజకీయంగా నిలబెట్టాయి. లేబర్ పార్టీ నాయకత్వాన్ని తీసుకున్న తర్వాత పార్టీని భ్రష్టు పట్టించిన కార్బిన్ని పార్టీ నుంచి బహిష్కరించాడు. తప్పనిసరి సెమిటిజం శిక్షణని ప్రవేశపెట్టాడు. తన నాయకత్వానికి విధేయత చూపించే అభ్యర్థుల్ని మాత్రమే ప్రోత్సహించారు. వ్యక్తిగతంగానూ పార్టీలోనూ కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ అమలు చేశారు.
దాదాపుగా తాను చేసిన అసలు నాయకత్వ వాగ్దానాలన్నింటినీ వదిలిపెట్టారు. ఇటీవల స్టార్మర్ తన పార్టీలోని అగ్రనేతల నుంచి బహిరంగ విభేదాల్ని కూడా ఎదుర్కొన్నారు. గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై సంవత్సరానికి $36 బిలియన్ ఖర్చు చేస్తానని తన పార్టీ వాగ్దానాన్ని వదులుకోవాలా వద్దా అనే దానిపై మల్లగుల్లాలు పడ్డారు. ఇది పెద్ద విమర్శలకు దారితీసింది. అలాగే ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంపై మాట్లాడుతూ గాజాకు విద్యుత్, నీటిని నిలిపేయడానికి ఇజ్రాయిల్కి హక్కుందని చెప్పారు. అది తీవ్రమైన విమర్శలకు దారితీయడంతో ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు. స్టార్మర్ చుట్టూ ఉన్న సలహాదారుల బృందం పిల్లల క్లబ్ అంటూ ప్రత్యర్థులు హేళన చేశారు. అయితే కేవలం 4.5 సంవత్సరాల క్రితం నాయకుడిగా నిలబడిన వ్యక్తి ఏం చేయగలడని అసమ్మతి నుంచి విమర్శలొస్తున్న తరుణంలో నేను నా పార్టీ మారాను, ఇప్పుడు దేశాన్ని మార్చాలనుకుంటున్నాను అంటూ స్థిరంగా నిలబడ్డారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ గెలిచింది. స్టార్మర్ ప్రధానిగా గద్దెనెక్కారు. అయినప్పటికీ పార్టీలో పెద్దగా ఉత్సాహం లేవనే అభిప్రాయాలున్నాయి. దేశం దారుణమైన సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో స్టార్మర్ అధికారాన్ని చేపట్టారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యునైటెడ్ కింగ్డమ్లో పన్ను భారాలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. దేశ నికర రుణం వార్షిక ఆర్థిక ఉత్పత్తికి దాదాపు సమానంగా ఉంది. ఇప్పుడు దేశానికి ఎలాంటి సేవింగ్స్ లేకపోవడం సమస్యలకి కారణమవుతోంది. జీవన ప్రమాణాలు క్షీణించాయి. ప్రజాసేవలు ఒత్తిడికి గురవుతున్నాయి. ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైన జాతీయ ఆరోగ్య సేవలు సమ్మెల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో స్టార్మర్ ఇప్పటికే లేబర్ పార్టీ ప్రతిపాదించిన ప్రధాన గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ హామీల వంటి కొన్ని కీలక ప్రణాళికల్ని తగ్గించాల్సి వచ్చింది. అయితే శ్రామికుల కోసం మాత్రం పన్నులు పెంచమంటూ స్టార్మర్ వాగ్దానం చేశారు. ఇక స్టార్మర్ బ్రెగ్జిట్ నుండి తలెత్తే సమస్యల్ని పరిష్కరించడానికి యూరోపియన్ యూనియన్తో సంబంధాలు మెరుగుపరుచుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎలా చూసుకున్నా ఈ ఎన్నికల విజయం అటు స్టార్మర్కు ఇటు లేబర్ పార్టీకి గొప్ప మలుపనే చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.